నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని స్థానిక ఆటోనగర్ లోని తెలుగుదేశం పార్టీ నేతలు జహీర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ నేతలు సయ్యద్ సెమ్మి, షంషుద్దీన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీర్ మాట్లాడుతూ, మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పేదోళ్ళందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా జరుపుతారు. ఆయన జన్మదినానికి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. గతంలో ఆటోనగర్లో నడవాలంటే కూడా భయపడే పరిస్థితి. ఈరోజు వచ్చేసి ఆటోనగర్ అద్భుతంగా ఉందంటే ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ ఏవైనా సరే ఒకప్పుడు బండి రావాలన్నా ఏదైనా రావాలని కూడా చాలామంది కార్మికులకు భయపడేవాళ్ళు. ఆయనకి ఒకే ఇప్పటి నుంచి కూడా కోరిక ఆటోనగర్ అభివృద్ధి ఉండాలా, ఆటోనగర్ చిలకాల కోరిక ఉన్నట్టుగా ఉండాలని చెప్పేసి ఆయన కోరిక. ఆ విధంగా చేసిన శాసనసభ్యులకి ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఆయన బాగుండాలని చెప్పేసి మేము అందరం కూడా ఆయన చేసే పేదోళ్ళకి ప్రతి ఒక్క సమస్య కానీ ఫోన్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే మనిషి. ఏ ఆపద ఉన్నా కూడా ముందు మేము ఉన్నానని చెప్పేసి ఒక ముందుకు వచ్చే భరోసా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. ఈరోజు అలాంటి ఎన్నో సేవా కార్యక్రమం చేసే మనిషి అతనికి ఎప్పుడైనా సరే మేము బాగా అద్భుతంగా ఏ పనైనా సరే శ్రీధర్ అంటే మాకు చాలా అభిమానం ఆటోనగర్లో. అందుకోసం మేము ఈరోజు వేడుకలు జరుగుతాం. మీరే చూస్తున్నారు, 2000 మందికి భోజనాలు. ఇక్కడ వచ్చే జనాలు కూడా చాలా వీలుగా అన్నది పుట్టినరోజు అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఒక పండగ వాతావరణంగా భావిస్తున్నారు అందరూ కూడా. కలీము, మహాభాష భాయ్ గారు, మన సర్దార్ భాయ్ గారు, మోదీన్ భాయ్ గారు, మన శంషీన్ భాయ్ గారు, అందరూ సమీప వాళ్ళు అందరూ కూడా చేశారు. మనం అందరూ కలిసి ఆటోనగర్లో కలిసి చేసాము. పండుగ వేడుక చేస్తాం.